ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 2026-27 బడ్జెట్లో దేశీయ తయారీ రంగానికి ఎగుమతులకు ప్రోత్సాహకంగా కస్టమ్స్ పన్నుల్లో పలు మార్పులు చేపట్టారు. ఫలితంగా పలు రకాల వస్తువుల ధరలపై ప్రభావం పడనుంది. ఈ బడ్జెట్ ఎఫెక్ట్తో ధరలు పెరిగేవి తగ్గేవి ఏమిటో ఓసారి చూద్దాం. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో ప్రముఖంగా క్యాన్సర్, డయాబెటిక్ ఔషధాలు, క్రిటికల్ మినరల్స్, విదేశీ పర్యటన ప్యాకేజీలు, విదేశీ విద్య, సోలార్, విండ్ మిల్ పరికరాలు వంటి ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, డయాబెటిక్ చికిత్సకు వాడే 17 రకాల ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం బీసీడీని తొలగించారు. విదేశీ పర్యాటక ప్యాకేజీలపై ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ టీసీఎస్ ను 2% తగ్గించారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశీ విద్యపై టీడీఎస్ ను తగ్గించారు. ఆల్కహాలిక్ లిక్కర్ తుక్కు, కొన్ని రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని 5% నుంచి 2% తగ్గించారు. అలాగే దేశీయ జాలర్లు పట్టే చేపలపై, పలు రకాల దుస్తులు, బూట్లపై, అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం దిగుమతి చేసుకునే పరికరాలపై పన్ను మినహాయింపు ఇచ్చారు. దేశీయంగా లిథియం అయన్ బ్యాటరీతో తయారైన మొబైల్స్, ఈవీ బ్యాటరీలు సహా క్రీడా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అంతరిక్ష రంగంలో లాంచ్ వెహికల్స్ తయారీకి సంబంధించిన పరికరాలపై 5% ఉన్న సుంకాన్ని పూర్తిగా తొలగించారు. పౌర విమానాల తయారీకి సంబంధించిన విడిభాగాలు, మైక్రోవేవ్ ఓవెన్ల ధరలు తగ్గనున్నాయి. విలాసవంతమైన వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా ధరలు పెరగనున్నాయి. చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరాలు సహా ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే కలిగిన వస్తువుల ధరలు ప్రియంకానున్నాయి. ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ ధరలు పెరగనున్నాయి. కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాల ధరలు పెరగనున్నాయి. అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రోఫాస్ఫేట్ వంటి ఎరువుల ధరలు పెరగొచ్చు. ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానాను 100% పెంచారు.